నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నా రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉర్లగడ్డ పళ్ళెం అండి. కొన్ని ప్రాంతాల్లో ఉర్లగడ్డను ఆలు అని, బంగాళదుంపలని పిలుస్తారండి. ఎలా పిలిచినప్పటికీ ఈ స్పెషల్ కర్రీ ఈరోజు చూసేద్దామండి. నేను 2 ఉర్లగడ్డలు తీసుకున్నానండి. ఈ సైజు సరిపోతాయి. వీటిని ఏం చేయాలంటే ఉడికించుకోవాలి. దానికంటే ముందు ఏం చేయాలో తెలిసిన, ఇలా కత్తితో మధ్యకి ఇలా ఘాటు పెట్టి ఉడికించినామనుకోండి, ఉర్లగడ్డ లోపల వరకు ఉడుకుతుందండి. అలాగా రెండింటికి ఇలా ఘాటు పెట్టేసి కడిగేసి తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఉడికిన ఉర్లగడ్డల్ని ఇలా పొట్టు తీసేద్దామండి. పొట్టు తీసేసి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. చూసారా, ఇలాగా. స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ ఉంచుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఈ 2 వేసి వేయించాలి. కొన్ని సెకండ్ల పాటు ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే తినేటప్పుడు ఇవి మధ్యలో కరకరలాడుతూ ఉంటాయండి. అందుకు ఫస్ట్ వీటిని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేయాలి. వీటిని ఎలా వేయించాలంటే కలర్ మారుకోకుండా ఆయిల్లో మగ్గితే చాలండి. ఇలా మగ్గుతున్న ఉల్లిపాయల్లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసి వేసేసేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసేయాలి. వేసేసి ఇలా వేయించుకుంటూ ఉండాలండి. చాలా త్వరగానే మగ్గిపోతాయండి. ఇలా మగ్గుతున్న వీటిలోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేయాలండి. ఇవి తప్ప మరి ఏ మసాలాలు అవసరం లేదండి. వీటిని అన్నిటినీ కేవలం ఆయిల్లో మాత్రమే మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మెత్తగా చేసుకున్నాం కదా ఉర్లగడ్డని, మెదుపుకొని పెట్టుకున్న ఈ ఉర్లగడ్డని ఇప్పుడు వేసేద్దాం. ఇది వేసేసి అంత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా తయారు చేసుకున్న ఈ పళ్ళెము మసాలా దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి, దేనిలోకైనా భలే బాగుంటుందండి. ఎక్కడికైనా పిక్నిక్లకి తీసుకొని వెళ్ళాలన్నా కూడా ఏం లీకేజీ లేకోకుండా చాలా బాగుంటుంది. చూడండి, అంతే. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి మార్చేసుకుందామండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.